वो हमारा सर शर्म से झुकाने वाला काम है। గ్రాహం స్టూవర్ట్ స్టెయిన్ ఇతను ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక మిషనరీ. 1995 నుండి ఒరిస్సాలో కుష్టి వ్యాధులకు వైద్యం చేస్తూ అలానే ఆదివాసుల మధ్యలో అతను ఎంతో గొప్ప పనులు చేశాడు. ఆయన ఎంతో దయగలిగిన వ్యక్తి. పేదలకు సహాయం చేయడమే అతను వృత్తిగా మార్చుకున్నాడు. జనవరి 22, 1990 గ్రెయిన్ స్టెయిన్ తన ఇద్దరు కుమారులతో ఫిలిప్ 10 సంవత్సరాలు, తిమోతి 7వ సంవత్సరాలు ఒరిస్సాలో ఉన్న కంజర్ జిల్లా మనోహర్ గ్రామంలో ఒక స్టేషన్ వేగన్లో నిద్రపోతున్న సమయంలో కొందరు ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళ వాహనాన్ని కాల్చివేశారు. స్టెయిన్స్ మరి వాళ్ళ ఇద్దరు కుమారులు అక్కడనే సజీవ దహనమయ్యారు. స్టెయిన్స్ మరణం ఒక గొప్ప విషాదం. ఇది ఎప్పటికీ మరువని ఒక సంఘటన. Of course we are deeply shocked, we are deeply hurt, and since we have come to know the cruelty with which this took place, I am deeply saddened. And still my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. उड़ीसा में जो कुछ हुआ है वो एक बड़ा जघन्य कृत्य है। वो हमारा सर शर्म से झुकाने वाला काम है। सारे तथ्य सामने आना चाहिए। जो लोग गिरफ्तार नहीं हुए उन्हें गिरफ्तार किया जाना चाहिए. ఆయన మరణము దేశవ్యాప్తంగా అందరినీ కదిలించేసింది. ఈ మరణము క్రైస్తవ సమాజ మానవ హక్కుల కొరకు ఒక శక్తివంతమైన పిలుపునిచ్చింది. ఈ మిషనరీ లాగా ఎందరో మిషనరీస్ తన ప్రాణాలను కోల్పోయారు, ఎందరో తన కుటుంబాలను కోల్పోయారు. ఇలాంటి మిషనరీస్ కొరకు DEI టీవీ ద్వారా ఒక చిన్న ట్రైబ్యూట్.